చాలామంది ఇంటీరియర్స్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా చేయించుకోవాలి, అట్లా చేయించుకోవాలి అని చెప్పేసి చాలా ప్లాన్స్ వేసుకుంటారు. కలర్ సెలెక్షన్ ఇవన్నీ చేసుకుంటారు. కానీ లాస్ట్ ఎప్పుడైతే ఇంటీరియర్ స్టార్ట్ చేస్తారో ఇవన్నీ మర్చిపోయి కన్ఫ్యూజన్లో చాలా కలర్స్ చూసి, చాలా డిజైన్స్ చూసి, ఈ కన్ఫ్యూజన్లో ఏది తీసుకోవాలి, ఏ డిజైన్ వేసుకోవాలి, ఏ కలర్ మెయింటైన్ చేయాలి అనేది మర్చిపోతారు. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను 3D డిజైనింగ్ అంటే మీరు గోడలు కట్టే టైంలో కానీ కట్టిన తర్వాత కానీ ఇట్లా 3D డిజైనింగ్ వేయించుకుంటే ఇది కొంచెం ఛార్జెస్ అయితే అవుతాయి. కాకపోతే ఏంటంటే అవుట్పుట్ రియాలిటీ అంటే మనం ఫ్లాట్లో నుంచుని మొత్తం అంతా బెడ్రూమ్స్ అన్నీ తిరిగితే ఎలా ఉంటుంది అనేది మనం ముందుగా చూసుకొని కలర్ కాంబినేషన్ అన్నీ నీట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇంటీరియర్ చేయించుకుంటే ఎటువంటి డబల్ వర్క్ అయితే ఎంత మాత్రం ఉన్నదో, అంతేకాకుండా మనం ఒక నచ్చక మళ్ళీ తీసేయడం, మళ్ళీ ఇంకోటి యాడ్ చేయడం వల్ల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కానీ ఏమాత్రం తగ్గదనమాట. దాంతోపాటు మనం చాలా అయిపోయిన తర్వాత మనం బాధపడతాం, అరే ఎట్లా చేయించుకుంటుంటే బాగుండు, కానీ అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. అయితే ఇది మీకు ఏంటంటే ఫస్ట్ మీరు 3D 2D డిజైన్ అయితే చేయించుకోండి. కొంచెం ఛార్జ్ అవుతుంది, కాకపోతే కనుక మీకు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కలర్ కాంబినేషను మనం మార్చుకోవటం కానీ అన్నీ మనం 3Dలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేయించుకోవచ్చు.